పిలిచి అమ్మ వస్తుంది. ఆదివారము జనవరి నెల లాస్ట్ ఆదివారం, ఫస్ట్ ఆదివారం అంశం సహరా. 8వ మెసేజ్గా ఈ రోజున ఈ మంత్కి వస్తున్నటువంటి అంశం లాస్ట్. నీతిమంతుడై రక్షింపబడుట దుర్లభమా? నీతిమంతుడై రక్షింపబడుట దుర్లభమా? నీతిమంతుడై రక్షింపబడుట కష్టమా? నీతి అనగా క్రీస్తుని కలిగి ఉన్నవాడు, నీతిని కలిగి ఉన్నవాడు నీతిమంతుడు, స్త్రీని కలిగి ఉన్నవాడు శ్రీమంతుడు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమా? సంఘానికి వస్తూ వాక్యాలు వింటూ సంఘంలోనే ఉంటున్న వాడికి పరలోకం అన్నది అసాధ్యమా? అది అంశం. అసాధ్యం ఎలా అవుతున్నాడు గారు? యేసు ఒప్పుకోడు కదా, మరి మమ్మల్ని అక్కడ చేరుస్తాడు కదా. నిజమే, ఇలా ఉంటే చేస్తాడు. నువ్వు అనుకుంటే చాలు. ఎలా ఉంటే చేరుతాడో తెలియాలి. కానీ బైబిల్ చేతులకు వచ్చినప్పుడు బైబిల్ ఉద్దేశాన్ని, వాక్య భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అందుకని నోటి గురించి చెప్పకూడదు. ఆయనకున్న వాదం ఏంటంటే అది ఆయనకున్నది చెప్తాడు. ఆయనకున్న చెప్తే ఆయన ఒప్పుకోడు, ఆయన అనుకున్నది చెబితేనే ఒప్పుకుంటాడు. అది వాక్యం. వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నది. నమ్మాలి దేన్ని వాక్యాన్ని. కనుక మన దేవుని వాళ్ళరా, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున 3 వంతులకు పైగా క్రైస్తవ సమూహం. 100 మంది ఉంటే అన్నింటిలో 80 మంది క్రైస్తవం. 296 దేశాలలో 3 వంతులకు పైగా క్రైస్తవులు. ఎక్కడ చూసినా సంఘ సునాదాలు, సభల సమూహాలు. ఉండటం తప్పు కాదు, ఉండాలి. చర్చి వాతావరణంలో యేసుక్రీస్తు వారి నోట పలికే ప్రతి మాట ఆ చర్చి వాతావరణంలో ఉన్న క్రైస్తవ పెట్టిన మాటలు కూడా అంత గొప్పగా ఉంటుంది. యేసు గురించి మొదలుపెట్టి ఎక్కడ అప్పుడు నాన్ స్టాప్ విస్తారముగా మాట్లాడటం వల్ల తప్పులు దొరలక మారవు. నువ్వు ఎవరి గురించి మాట్లాడినా సరే కనుక ఆశ చూసి మాట్లాడాలి. 10,000 మాటలు సంఘానికి చెప్పవలసిన అవసరం లేదు. 5 మాటలు చాలు అర్థం చేసుకోవడానికి. ఎంత మంచి మాట. కనుక మన దేవుని వాళ్ళరా, ఏదో గురించి గొప్పగా చెప్పుతున్నాం. అనేక మంది బోధకులు చూస్తున్నాం. ఎవరు చేసిన మ్యాక్సిమం 1, 2 బైబిల్, మ్యాక్సిమం 3, 4 చదివి పడేసా అంటారు. చూడండి ఏమండి, బాగా వింటే అని అంటాడు, బైబిల్ చదివి పడేసానంటే అంటాడు. చదివి పడేయకూడదురా సోదరా, అక్కడే తప్పులు కాలేసారు. చదివి పడేది ఆపరా, చదివి పడేది కాదు సోదరా. అండి ప్రతి మాటలు అలాగే ఉంటుంది. ఆలోచించాలి కదా మరి. ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తున్నాం, నీతిమంతుడిగా ఉండాలి అని అనుకుంటున్నాం, నీతిమంతుడు అనే అనుకుంటున్నాం. కానీ రక్షింపబోటు త్వరగా అన్నాడు. మళ్ళా ఏ ఖర్చులో చచ్చిపోతుంది. అది స్విమ్మింగ్ పూల్ ఫుల్. అంటే చాలా మంది చూడండి, గజీతగాళ్ళు ఒక ప్రాణాన్ని కాపాడటానికి వెళ్తూ ఉంటారు. అందరు వెళ్ళరు. ఈత కొడుతున్న వాడు అని గజీతగాడు. వాడు గజీత అంటే ఈతలోనే ముదురు. గజీతగాడు చనిపోయిన సందర్భాలు ప్రపంచ మానవాళికి తెలియవా? తెలుసు. అంత గొప్పగా ఈదేవాడు ఎలా పోయాడు? చాలా జరిగింది. ఏర్పు తెలియాలి. ఏదో 1, 2 కాపాడినంత మాత్రమే గజీతగాడు పేరు పెట్టకూడదు. గజీతగాడు అంటే అలా ఉండాలి, ఏదో పోయి సావకూడదు. కనుక దేవుడు సంఘంలో ఉంటున్న మనం ప్రాణం విడిస్తే నరకానికి పోకూడదు. సంఘంలో ఉంటున్న మనకి ప్రాణం పోతే ఒక రోజున సహజం, అందరూ తెలుసు. సాము చత్తురని తెలుసు. కానీ ఎక్కడికి పోవాలో
ఎలా పోవాలో కూడా తెలియదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళగా బోధక సమూహాన్ని ఆలోచించగలిగితే ఎలా ఉంటుందో ఇప్పటివరకు మనకు తెలుసు. ఎలా ఉన్నదో లేదో ఇప్పుడు తెలియాలి. దీన్ని జ్ఞానోదయం అన్నాడు. జాగ్రత్త అన్న పదం కూడా వాడాడు. వెళ్దాం వాళ్ళ ఋతులకి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:18. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపులు ఎక్కడుంటారు? ఇంకా ప్రశ్న. నీతిమంతుడే ఏదొచ్చునోడు చెప్తే ఏతరాని పరిస్థితి ఏంటి? గజీత రాలేకపోతే ఏదోడు పరిస్థితి ఏంటి? ఏదొచ్చినోడే పోయాడు, మరి ఏదోడు ఖచ్చితంగా పోతాడో కూడా పోతాడు. నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే, అసాధ్యమైతే భక్తిహీనులను పాపులు ఎక్కడుంటారు? ఇంకా నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు క్రీస్తుని వెంబడిస్తున్న వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడికే రక్షణ కరువైతే క్రైస్తవేతరుడికి రక్షణ ఏది? చర్చి పెడతాం, బాప్టిస్ట్ తీసుకుంటాం, దేవుడు గొప్పగా ఉంటాం, మనకే కష్టం అంటున్నాడు దేవుడు. మనకే కష్టం అయితే మరి వాడికి ఎలా? వాక్యమే లేదు, దేవుడే తెలియదు. వాక్యము లేని వాడికి, దేవుడు తెలియని వాడికి కష్టం. ఇంకెక్కడుంటారు? అటు ముందు మనం ఎక్కడున్నామో తెలియాలి. మనం ఎక్కడున్నామో తెలిస్తే వాడిని ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. మనకు తెలియాలి. ముందు ఎక్కడున్నాలో మనకు తెలియాలి. తాను నిలుచున్నాడని ప్రతివాడు పడకూడనట్లు జాగ్రత్తగా చారుడు బండ మీద తెలుస్తున్నావా, గట్టి బండ మీద తెలుస్తున్నావో తెలియాలి. 2 బండలే, కాకపోతే ఒక చారుడు బండ. పిల్లల దేవుడు కదా, అన్ని సంఘాలే కదా, అందరూ చెప్పేది వాక్యమే కదా. ఇప్పుడు నోటుకు వచ్చి చెప్పకూడదు. ఇప్పుడు నోటుకు వచ్చినప్పుడు మాట్లాడకూడదు. ఈయన ఏం చెప్పారో అదే వినాలి. అదే దాని ఉద్దేశం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, అదే దాని ఉద్దేశం. కనుక నీతిమంతుడు అనగా క్రీస్తును కలిగిన వాడికే పరలోకం కష్టమైతే క్రైస్తవేతరులకు పరలోకం అసాధ్యం. వాడి గురించి ఎందుకు? ముందు మన గురించి తెలుసుకుందాం. మరి మన గురించి తెలియకపోతే ఆయన గురించి మనమే తెలుసుకుంటాం. అని వాడిని పక్కన పెట్టు, తర్వాత చూద్దాం. ముందు మన సంగతికి ముందొద్దాం. ఎక్కడ నిలిచిను? నీతిమంతుడైన క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడైనా ఎలా ఉంటే క్రైస్తవుడు అవుతాడో తెలియాలి. వాళ్ళ చర్చికి వచ్చినంత మాత్రాన కాదు, సామెత్తి పాడితే కాదు, ఓటుకున్నామని చెప్తే వాక్యం చెప్తే కుదరదు. ఎలా ఉంటే క్రైస్తవుడు దేవుడు మెచ్చేవాడుగా ఉంటాడో చూడాలి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తాం 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి స్పష్టంగా నువ్వు చదవగలిగితే చూడగలిగితే 3:16 ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇల్లు అనగానే ఆ ఇల్లు కాదు. కాబట్టి పరలోకములో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ కొరకు డిజైన్ చేస్తా అన్నాడు. నివాసాలంటే ఈ గూడు కాదు. నివాసం అంటే ఇది కాదు. ఉండటానికి అవకాశం. మనం ఇల్లు కట్టుకుంటాం, ఒకసారి కారుతూ ఉంటుంది, చప్పుకు వంట కట్టుకుంటుంది. మన ఇల్లు కానీ వర్షం పడింది అనుకో, లోపల ఉండలేము, ఇంకా నిద్ర వాడం, ఉండలేము. ఇల్లు అంటేనే ఉండగలిగింది. కానీ ఆటంకం, ప్రతికూల పరిస్థితి అంటూ వస్తే దాంట్లో ఉండలేము. మరి నా ఇల్లే అంతా పొద్దుపోటు మాట్లాడితే వాన వెలిస్తే నీ ఇల్లే, వాన వస్తే నీది కాని ఇల్లు, నీ ఇల్లు. కనుక నువ్వు నా గౌరవ అడగా చదవయా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన కలుగు ఉత్సాహమును
ఆయనలో తొదమట్టుకు కార్యారంభం బాగానే ఉంటది, ఆరంభం బాగానే ఉంటది, అంటేనే దరిద్రంగా ఉంటది. పిల్లలు పుట్టారనుకోండి సూపర్ పిలుస్తూ అందరినీ, సావప్పుడు ఉండదు. ఆరంభం ఓకే, మరి అంతం ఏంటి? తొదమట్టుకు ధైర్యమును నిరీక్షణ కలుగు ఉత్సాహమును తొదమట్టుకు స్థిరపడితే మనమే ఆయన ఇల్లు. తొదమట్టుకు స్థిరపడితేనే క్రైస్తవుడు, నీతిమంతుడు. క్రైస్తవుడు క్రీస్తు కలిగిన వాడు నీతిమంతుడు. తొదమట్టుకు ఉండాలి. తొదమట్టుకు ఒకవేళ తొదమట్టుకు ఉన్నా ఇంకొక రిఫరెన్స్ కూడా తీసుకోవాలి. వాళ్ళ ఆ ప్రాణం పోయేందుకు చాలా మంది ఉంటారు, అయ్యా దేవుళ్ళు 50 ఏళ్ళు బై బర్త్ ఇస్ గాడ్. దేవుళ్ళ పుట్టారు కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు. కొన్నవాడు కొంటాడు, తినేటప్పుడు తిడతాడు. అలాగే న్యూజిలాండ్ ఫేమస్ మామిడి పండు, పండు మామిడి బాగుందంటారు. ఆకారం ఉండొచ్చు, హైబ్రిడ్ వచ్చాయి కాబట్టి. మంచి రంగు చూసి కొన్నాం, ఇప్పుడు వెళ్ళిపోయాడు. తర్వాత అలా పట్టుబడి దొరికాకు పొల్లగా ఉంటుంది, తింటా మోసం చేసేది అనుకుంటాడు. నాకు దొరికాడు పక్కన అన్వేషాను అనుకుంటాడు. అనుకోవడం దేవుని వాడరా, అది కాదు. తుదమట్టుకు స్థిరపడితే దేవుని ఇంటిగా పిలువబడుతున్న క్రైస్తవుడు ఆ దేవుని ఇంటి యొక్క తీర్పు ప్రారంభమైతే తట్టుకోగలడా? టీచర్ గారు బెంచీలో కొట్టుకుంటారు, తప్పనిస్తుంటారు. వాడు అనుకుంటారు, నేను అనుకునేవాడిని ఎప్పుడో లాస్ట్ బెంచ్ చదువులో ఫస్ట్ కూర్చోని వాళ్ళు మాస్టర్, నేను కూర్చునేవాడిని కాదు, లాస్ట్ ఉండేవాడిని. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేసరికి నా కాడికి వస్తే పెరుగుతుంటే బాబు అనుకునేవాడిని. ఒకసారి జరిగేది భయం. దేవుళ్ళు ఉంటున్నా రెండవ రాకడ తీర్పులో నిలబడ్డప్పుడు, తండ్రి పక్షాన అందరూ నిలబడ్డప్పుడు, తండ్రి ఎదురుగా నిలబడ్డప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తీర్పు ఆలోచిస్తే బాగుంటుంది. ఒకవేళ కర్మగాలి నీ దగ్గర ప్రారంభమైతే సోదరా నీతోనే స్టార్ట్ అంటే తెర. ఒకవేళ వెనకాలన్నా ఏమన్నా నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో ఒక ఆశ. అలా కాకుండా తుదమట్టుకు ఉన్నా ఏదైనా సరే ఈ మాట నీతో ప్రారంభమైతే 4:17 మొదటి పేతురు, 4:17 మొదటి పేతురు, తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభకు కాలము వచ్చి ఉన్నది. ఇప్పుడే చూసుకున్నాం దేవునికి అనగా మనము. తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే చనిపోయిన తర్వాత క్రీస్తు రెండవ రాకల్లో నమ్మిన నమ్మకపోయినా ఆయన ముందు ఉంటాము కనుక ఆయన ముందు ఉన్నప్పుడు నువ్వే మొదటి వ్యక్తిగా తీర్పులోకి వస్తే అది దాని భావం. ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీతోనే ప్రారంభమైతే దేవుడు ఉంటున్న నీకే నరకం అన్నది దేవుడు చూపిస్తే సువార్తలు లేని వాడు కూడా దేవుడిని నిలబడే సమయం వస్తుంది కనుక అప్పుడు వాడి పరిస్థితి ఏంటి? వాడు డిసైడ్ అయిపోతారు. ఇంకా నేను చూశాను కాబట్టి కనుక నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే మరి భక్తిహీనుడు పాపి ఎక్కడ పిలుస్తారు? నీకే కష్టమైతే మరి వాడి పరిస్థితి ఏంటి? ఏ మొక్కను సరిపోవడం దేవుడికి ఇష్టం లేదు, అని నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. మరి అలాంటి వాడిని కాపాడే బాధ్యత భూమి మీద నీదే. పౌలు గారు ఉన్నారు, నువ్వు సింహంగా వచ్చేవాడు సింహంగా పోయాడు, ప్రేమగా వస్తే ప్రేమగా వెళ్ళాడు, ఎలా వస్తే అలా వెళ్ళాడు. పాత్ర. అందుకని దేవుడు అననీయ నేను వాడుకొనబోవు పాత్ర, సాధకము పౌరుడు పాత్ర. ఎలాగైనా ఉంది ఆ పాత్ర. పౌరుడు జీవితం వాటర్ ఎందులో వచ్చినా ఆ ఆకారంగా ఉన్నాడు. అన్యులకు అన్యుడిగా వెళ్ళాడు. ధర్మశాస్త్రం తెలిసిన వారికి ధర్మశాస్త్రం తెలిసిన వాడిగా వెళ్ళాడు, తెలియని వారికి తెలియని వాడికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని బట్టి ఆ యొక్క పరిస్థితిని బట్టి వెళుతూనే ఉన్నాడు. అందుకనే ప్రపంచానికి ఎంత జ్ఞానం అందించాడు. మరి మనం వెళ్తున్నామా? రాబోయండి మనం వచ్చానంటే నువ్వు వచ్చినా లెక్క లేదు సోదరా.
ఒప్పుకోడు దేవుడు. నువ్వు ఒక్కడే వస్తూ కుదరదు, నువ్వు ఒక్కడే వచ్చినా కూడా ఒప్పుకోడు. కనుక అందరూ రావాలి, అందరూ రావాలి. ఆ ఉద్దేశంతోనే పౌలు గారి ప్రయాణంలోనే ఈ మాట ఎవరికి సంతోషాన్ని కలిగించిందో చూడండి. కాబట్టి మన ఎంతనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారికంటే ఏమవుతుంది? కనుక డిసైడ్ అయిపోతుంది. కనుక అలా డిసైడ్ చేయకూడదు. వారు కూడా దేవుళ్ళకి రావాలి, వారు కూడా దేవుడి మాటలు వినాలి, వారు కూడా రక్షింపబడాలి అన్న పౌలు గారి ఉద్దేశం. మహాజ్ఞాన సంఘం బైబిల్లో రోమా మామూలు జ్ఞానం కాదు, అది మహాజ్ఞానం. అలాంటి రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఉద్దేశాన్ని దేవుడి ద్వారా ఎలా చెప్పాడు చూడండి. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులే పెద్దవాళ్ళకున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరైతే ముందుగా యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటారో వారు సారూప్యము సమానతత్వములో ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ముందుగా ఎరుగుతారో వారు దేవుని కుమారుడితో దేవుని దృష్టిలో సారూప్యము అనగా సమానము నిర్ణయించాడు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూములు ప్రకటిస్తున్నాడు త్వరలో. నిర్ణయం జరిగిపోయింది, జీవో పాస్ అయింది. ఇప్పుడు ఎదురు చూస్తుంటాం, నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటే అని ప్రతికోగలం. ప్రకటింపబడ్డ ప్రతిదీ నీకు అందడం. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది, FCA, అదే రేషన్ కార్డు. అందరికీ రావు, నాకు రా వచ్చిపోయింది. కనుక మీరు నా దేవుని వాళ్ళరా అందరికీ రాదు. అందరికీ రావాలి అంటే ఆయన ఉద్దేశంలో నువ్వు ఉండాలి. కనుక ముందుగా ఎవరిని ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరు ముందుగా యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటారో వాళ్ళు నా కుమారుడితో సమానంగా చూస్తా అన్నారు. ఒకటి వచ్చేసిన ఆర్డర్. ఇక రెండో మాటకు వచ్చేసరికి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ముందుగా నిర్ణయించుకున్నాడు పిలవాలి అని. పిలుపు అందరికీ ఉంటుందా? కొందరికే ఉంటుందా? అందరికీ ఉంటుంది. కాకపోతే చెవుడు మందం, లోక ఆలోచన, లోక ప్రయాణం వెళ్ళినటువంటి వాడు దేవుని గొప్పగా నిలవాల. కనుక ఆయన ఉద్దేశం రెండో చదువుతున్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచును. ఇన్ని ఆఫర్స్ ఎప్పుడైతే లోకానికి వచ్చాయో క్రైస్తవులు చలం లేకుండా పోయింది. మమ్మల్నిగా ముందు పిలిచింది అనుకున్నారు, వేరేగా 30 దేవుళ్ళ ఉంది అనుకున్నారు. మా అమ్మలు దేవుళ్ళే, మా తాత దేవుళ్ళే, ముత్తాత దేవుళ్ళు, అమ్మ అక్క దేవుళ్ళు. మరి నువ్వు ఒక అయ్యగారు ఉండవు, ఆయన చెప్పుకుంటారు. అయ్యగారు తల్లి చెప్పుకుంటున్నారు. ఆమె మా ఇంటి పక్కనే మా ఊళ్ళు ఎవరు తెలుసా? మా తమ్ముడు పాస్టర్, మా మావ పాస్టర్, మా బావ పాస్టర్, కానీ నా కొడుకు పాస్టర్. మరి నువ్వు లేదు. వాళ్ళు పాస్టర్లు అయితే వాళ్ళకుంటున్న రక్షణ, వాళ్ళకున్నది నీకు రాదు. మరి నీ పరిస్థితి ఏంటి? కొడితే పెరాలసిస్ వచ్చేసిందంటే అనాలిసిస్ చేసుకుంటే తగ్గడం, జ్వరానికి దక్కేది కాదు. పెరాలసిస్ వచ్చింది, అతి కర్మం. మనిషిని కొడితే పెరాలసిస్ వచ్చేసిందంటే 15 రోజులు సూపర్ డెడ్ ఫాస్ట్ సావు. కనుక దేవుడి దగ్గర తగ్గింపు ఎంత కావాలంటే అంత కావాలి. ఎంత తెలుసా? యేసుక్రీస్తు బ్రతికే రక్తం ఏం తక్కువ యేసుక్రీస్తు వారికి. ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? పిలిస్తే ఎవరు రావాలి? సంఘంలో పిల్లలు రావాలి. ఆయన బయట వాడు వచ్చాడు తెలుసా? అంటే సంఘంలో పిల్లల ఉద్దేశం ఏంటి? మాకు తెలుసు బైబిల్. ఏం తెలుసు నీకు? 66 పుస్తకాల్లో అంతర్గత జ్ఞానం ప్రబోధింపబడుతూ
చెబుతున్నా, నీకు ఎంతవరకు దేవుడి జ్ఞానం అందలేదు ప్రపంచానికి. ఏం తెలుసు? క్రైస్తవులకు చాలా మంది ఉంటారు, పాస్టర్ పెద్ద పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు కాదు, వడితే లోపల ఏం లేదు, మసి పూసి మారడికాయ చేస్తుందంటే అది కాదు పోదంటే. ఎలా ఉంటే తీర్పులకు వచ్చినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఉండాలో మీకు తెలియాలి. కనుక నా దేవుని వల్ల ఎలా ఉండాలి చెప్పుకుంటే ఉండలేం, ఎలా ఉంటే ఉంటామని తెలియాలి. కనుక ఎప్పుడైతే ఈ 5 ఆఫర్స్ లోకానికి ప్రకటించాడో ఫస్ట్గా వచ్చింది ఎవరో తెలుసా? క్రైస్తవులు ఎక్కడో లేరు, ఎక్కడున్నారో తెలియదు, అన్నీ వచ్చారు. ఎంత గొప్ప మాట చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనము. అన్ని జనులు ఆ మాట విని, ఏ మాట? ఇది ఇప్పుడు చెప్పాం. దేవుడు ముందుగా ఎవరు నిర్ణయించుకున్నాడు, తన కుమారుతో ఎలా ఉంటారన్నాడు, ఎవరు పిలిచారు, నువ్వు ఎలా ఉంటారన్నారు, ఇలా 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 ఇవన్నీ చెబుతున్నప్పుడు అన్యజనులు ఆ మాట విని, అన్యజనులు అంటే అప్పటి వరకు పాపం దేవుడి ప్రేమ తెలియదు, దేవుడి ఉద్దేశాలు తెలియదు, ఇలా డబ్బా కొనుక్కుంటూ ఉంటారు. ఇలా ఉంటుంది ప్రార్థన, ఎలా ఉంటుంది దేవుడు, ఎలా ఉంటుంది అబ్బాయి ఎంత హ్యాపీయో అన్నది. పాపం వాళ్ళకి ఏం తెలియదు. అది సందర్భం వచ్చింది, అవకాశం వచ్చింది, ఏదో ఒక ఛాన్స్ వచ్చింది, ఒక రోజులో, ఒక గంటలో, ఒక నిమిషంలో, ఒక సెకండ్ లైఫ్ టర్న్ అయిపోతే అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. అన్యజనులు దేవుని వాక్యాన్ని మహిమపరుస్తుంటే క్రైస్తవులు అయ్యగారు కాళ్ళు వచ్చుతున్నారు. ఆ వెనకాలను మనవాడు వాడే, అది వాక్యాలు కాదు. సంఘంలో ప్రేయర్, పాటలో సూపర్ ఫాస్ట్ కూడా కాదు, నలుగురిలో ఒకరు అయ్యగారికి దగ్గరగా ఉన్నటువంటి వాడు. సంఘం చీలిపోయింది, ఏం చేద్దాం, ఇంటికి వెళ్దాం. అది ఏమొచ్చురా, ఏమొచ్చు అడిగి, ఏమొచ్చు నువ్వు నేర్పావా? నీకే రాదు. వేసని చెప్ప తెలుసా, ఎవరైనా చీల్చేస్తారంతే, ఒప్పుకోడు. కొట్టేవాడు పుట్టాలి నీ మూలంతరకు భూమి మీద రాసుకుంటుంటావు. నేను బ్రతుకున్న తర్వాత నువ్వు కొట్టలేవు, నేను పోయినాక నువ్వు చెప్పలేవు, అయినా పోయి ఉన్నావు, నాకు ఇబ్బంది లేదు. అంటే అయ్యగారు కాళ్ళు వచ్చాడు, రాత్రి పాస్ అయిపోయి అభిషేకించినట్టే మురిమీలో తీసుకుని ముంచేశాడంటే ఆయన వచ్చేసాడు. ఆయన బైబిల్ రాదు, మరి ఏం చెప్తాడు, ఏం చెప్తాడు? ఏమైనా దేవుడు వద్ద బైబిల్ రావడం అంటే మామూలు విషయం కాదు తెలుసా. అన్యజనులు దేవుడిని మహిమపరిచారు, నువ్వేమో వాడికి ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకు మరి? ఆయన పెట్టి భిక్షని ఆయనకి వ్యతిరేకమైన పీకేస్తాడు. మనకేమో సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్లు ఇక్కడ పనిచేస్తో తెలియదు, నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం పోస్తాడంతే నీకు ఆర్టిమెంట్. క్రైస్తవ బ్రతుకు ప్రమాదంలో ఉంది. కాపాడుకోవడానికి నీవే దిక్కు, వాక్యమే నీకు ఆధారం. మరొక మనిషి చేయదు ఇవ్వలేడు, వాడికే ప్రాబ్లం వస్తే చేయలేస్తాడంతే, నువ్వు పోతావు. అన్యజనులు దేవుని వాక్యమును మహిమపరిచారు. ఎంత గొప్ప ధన్యత. ఇవ్వక మన బ్రతుకు దేవుడి వాక్యానికి మహిమ ఉందా? అలాగే చెప్పాలండి వాక్యం. మరి ఎలా చెప్పాలండి వాక్యాన్ని? ఎలా చెప్పాలి? నీకు అనుకూలంగా చెప్పాలా, నువ్వు మెచ్చుటగా చెప్పాలా, నువ్వు సంతోషంగా చెప్పాలా? ఎలా చెబితే వస్తావు చర్చికి, ఎలా చెబితే వింటావు చర్చిలో, అలా చెబితే ఎప్పటికీ బాగుపడవు. అన్యజనులు ఆ మాటని నీ దేవుడి వాక్యం మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. అందరూ వాక్యాలు విశ్వసించడం. జంపు అని రాగలనే ఏ సంఘ కాపురి నోటైనా ఇప్పటి వరకు ఈ మాట మీరు ఉన్నారని మీరు చూడాలి. ఏ మాట? జీతగాడే వాడు కూలికి బోధిస్తారనే వాడు చెప్పగలిగాడు భూమి మీద. ఏ కాపురి నోట మీరు విన్నారా? వాడు జీతగాడు కనుక పెరాకోడు ఉన్నాడు, వాడికి 12,000 శాలరీ, వీడికి 15,000 శాలరీ ఇస్తే తప్పు ప్రార్థన చేయడం. వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. ఫోన్ చేసి తింటూ వెళ్ళిపోతాం. ఆడికి పోతే ఫోన్ చేస్తే ఎక్కడికి పోవాలో తెలియదా? ఆలోచించాలి కదా. జీతానికి బోధించేవాడు, కూలికి బోధించే యాజకుల దగ్గర నీకు వాక్యం అందరూ సోదరా. అందుకే మాట్లాడుతున్నా. నీతిమంతుడే రక్షింపబడిన దొంగలైతే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? శాలరీ లేకపోతే బయట వాడు స్ట్రైక్ చేస్తాడు, దానికి కార్మిక సమ్మె అన్నారు. మరి నువ్వు కార్మికుడివే. ఎవరికి? నీ పై వాడికా, నేను పెట్టిన వాడికా? ఏమైనా దేవుళ్ళ ఎంత యథార్థం. మన ప్రపంచం ఉంటుంది, మీరు ఒకరిగా చెబితే ఏదో చెప్పచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఈ మెసేజ్ పాస్ అవుతుంది. మరి ఆలోచించాలిగా. ఎంతకాలం అని ఎంతకాలం ఇంకా క్రీస్తు మూల ప్రదేశంలోకి ఆగిపోతాం. కనుక మన దేవుని వలన మహిమపరిచి
మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడు మాత్రమే వాక్యాన్ని విశ్వసిస్తాడు. మిగతా వాళ్ళందరూ చర్చలో ఉంటారు. కానీ నిత్య జీవం విశ్వాసం లేరు, ఉండటం లేరు. ఉండటమే విశ్వాసం కాదు. చేయకూడదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ పార్టీ గురించి చూసినా చేయకూడదు, ఈ పార్టీ గురించి చేయకూడదు. ఇందుకు ఓటేవాడికి వేస్తాం, నీ మనసులో ఉన్నవాడికి వేస్తాం. మరి పట్టించాడు అయితే పెట్టేస్తాం. వాడు అనుకుంటాడు నాకు చూడంత బలం ఉందా అంటాడు. అది నీ బలం కాదు, ఆ డబ్బు సాతాను. అది కనబడింది వాడి ముందు నువ్వు కనబడ్డావు. రేపు అది మా కనబడకుండా పోతుంది, నువ్వు కనబడకుండా పోతావు. ఏమండి చూస్తున్నాం మనం లోకంలో ప్రియమైన దేవుడు గారు. అదే క్రైస్తవ పరిస్థితి అయిపోయింది. అది రాజకీయం అయిపోతే ఇది యాజకీయం అయిపోయింది. రాజకీయము వచ్చేసింది రాజకీయం. కనుక అన్నిటినీ దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే క్రైస్తవుడు వాక్యాన్ని తృణీకరిస్తున్నాడు. ఇంతకు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఏమండి దేవుళ్ళకి కొట్టవచ్చిన పిల్లలు, అప్పటివరకు దేవుడి ప్రేమ తెలియని పిల్లలు ఎంత నిబద్ధత ఉంటారో మనకు అర్థమవుతుంటుంది. మనకు తెలిసిన గర్వం ఉంటుంది, వారికి తెలుసుకున్న ఆతృత ఉంటుంది. గర్వానికి ముందు, నాశనానికి ముందు గర్వం నడిచి. కనుక ఇప్పుడు మన దేవుని వలన వాక్యం దగ్గర ఎంత తగ్గించి ఉంటే అంత మంచిది. తెలియాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఎంత ఉందో నువ్వు ఆలోచించవలసి ఉంది. కనుక విశ్వసించాలి. విశ్వసించడమే కాదు, ఏం చేస్తారు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. సహకారులు సువార్త పనిలో ప్రయాసం. సంఘం సువార్త పనిలో ఎప్పుడు ప్రయాసపడితే తప్పని చెప్పండి. సంఘము సువార్త పనిలో ఎప్పుడు ప్రయాసపడుతుందో తప్పని చెప్పండి. క్యారల్స్ అండి రాత్రి నిద్రలు రక్క ఏం చేసావు డాన్స్ చేసావు ఇంటింటికి వెళ్ళి అంతేగా. అయినా వస్తారు 2 గంటప్పుడు డోర్ పడతారు తీయాలి. ఇప్పుడు లోపల డాన్సు అలసిపోతావు. పొద్దున్నే ఎంత కష్టపడ్డారో పిల్లలు రాత్రి. సహకారులండి డాన్స్ చెప్తేనా, డాన్స్ చేపిస్తేనా? ప్రియమైన దేవుడు వల్ల సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడి కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉంటది అన్నదా, ఉన్నది అన్నదా? ఉన్నాయి. అంటే దేవుడి వాక్యాన్ని విశ్వసిస్తే ఖచ్చితంగా సహకారతత్వాన్ని కలిగి ఉంటే నీ పేరు పరలోకమందున్న దేవుని చేతి గ్రంథములో లిఖింపబడి ఉంటుంది. లిఖింపబడి ఉంటుంది. ఒక్కసారి రాసుకున్నాక దేవుడు వాళ్ళ తుడిచేయడం అన్న తలపు నువ్వు రాకు. ఒక్కసారి క్రైస్తుడైన తర్వాత మళ్ళా నువ్వు అన్నిలోకి పోవు అన్నది ఎంత కరెక్టో, ఒక్కసారి సహకారిగా ఉండి పేరు రాయబడిన తర్వాత మరలా దేవుడు తుడుచుకోదండి అనవద్దు. స్కూల్ దగ్గర మీరు వెళితే సైలెన్స్ అన్న పదంతో స్టార్ట్ అయ్యి బోర్డు మీద రాస్తా ఉంటారు టీచర్. ఓకే అర్థమైందా అంటాడంతే. చాలా అర్థమైనా అర్థం కాకపోయినా తీసేస్తాడు. ఆడ పేరంతే తీసేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాడు. తుడిచుకోవడం ఉండొచ్చుగా. ఒక బోర్డు మీద రాసింది తుడిచివేసే హక్కు తుడిచివేసే హక్కు టీచర్కి ఎలా ఉంటుందో జీవ గ్రంథములో రాయబడ్డ తుడిచేసే హక్కు దేవుడికి ఉంది. ఇదండి జీవ గ్రంథములో రాయబడ్డ తుడిచేస్తాడు. రాయబడ్డాక తుడిసేయాలండి. మీరు ఒక్కసారి వేసుకోకపోతే బాగుండు అనుకుంటావా? కుదరదు. నువ్వు చెప్పే మాటలు వాడు చెప్పే మాటలు అన్నీ తప్పు. దేవుడి మాటే ఎప్పటికీ కరెక్ట్. కాబట్టి రాయబడుతుంది ఏ రోజుకి ఆ కీడు చాలండి. ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. రోజు మొత్తం గొప్పగా ఉన్న 24 minutes 2 సెకండ్లు తప్పిపోయారు. ఆ రోజు మొత్తం చూసేస్తారు అంతే. అయిపోయింది. ఏ శూన్యం అంటే ఏ రోజుకి ఆ రోజే నీ బ్రతుకుతున్నావు అన్నీ కూడా అలాగే చూసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజే. బాప్తిసం తీసుకున్నాం కదా, దేవుళ్ళు ఉంటున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, కుదరదు. తిరిగి మళ్ళా చూసుకోవాలి.
ఈ రోజు నువ్వు ఎంతమందికి స్వార్థ చెప్పావు, ఎంతమందికి దేవుడి మాట చెప్పావు, ఏ కుటుంబాన్ని శాశ్వతంగా దేవుడి మాటలో ఉంచగలుగుతున్నావు? ప్రతి సెకండు ప్రతి క్షణము నువ్వు ఆలోచించాలి. ప్రకృతి ఆలోచిస్తుంది, మళ్ళా నువ్వు దానిలో ఉన్నావు, జాగ్రత్త. కనుక నువ్వు నా దేవుని వాళ్ళరా సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. తీసేసాడు దేవుడు. ఫస్ట్ యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు? అసలు యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది? 70 మంది. 12 కాదు, 70. ఆ 70 మంది ఏమన్నారో చూద్దాం మరొకసారి. చూద్దాం. 12 మంది మిగిలారు. 70 మంది ఉన్నారు, 12 మంది మిగిలారు. ఊరికి 2 చొప్పున ఎన్నుకున్నాడు. ఏదో చేస్తారని పాపం వాళ్ళు ఉన్నటువంటి విధానాన్ని యేసుక్రీస్తు వారికి గ్రహించి ఒప్పుడా నువ్వు తీసేస్తున్నావు పోయిన అన్నాడు. మిగిలిన 12 మంది. మనకు తెలిసి ఏంటంటే ఆ 12 మంది. ఎందుకంటే ఆ 12 మంది పేర్లు ఏమనగా అనుకుంటే మత సమర్థ పదవి చూసినాము. కానీ ఆ 12 మంది నిలబడ్డారు. వారి పేర్లు ఎందుకు రాయబడ్డావో తెలియాలి. రాయబడ్డా మళ్ళీ పోయాడు యోధ. కానీ ఫస్ట్ ఎన్నుకొని మాత్రం యేసుక్రీస్తు వారి శిష్యులు 70 మంది. చూడండి ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆ 70 మంది శిష్యులు 12 మంది కాదండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు భయపడుచున్నవి. ఏమర్థమైంది? దయ్యములు కూడా ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారు. ఎందుకు? హక్కు ఇచ్చారు. వెళ్ళండి, దయ్యాన్ని పారబట్టండి, అన్ని చేయండి, స్వస్థత చేయండి, అద్భుతాలు చేయండి, నా వాక్యాన్ని బాగా ప్రకటించండి అని ఆయన ఉద్దేశం. బలహీనంగా వాడు బలపరచు, వాక్యముతో వారికి ఆత్మీయ ఆహారాన్ని అందించు. జీవాహారమును నేనే. బలహీనమైన కుటుంబానికి ఏ అవసరమో తీర్చు, వాక్యముతో అభిషేకించు, వాక్యముతో స్థిరపరచు. జీవాహారమును నేనే. కనుక వెళ్ళారు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా నీ వాక్యాన్ని సూపర్గా ప్రకటించాం, నాలుగు కుటుంబాలు మారాయి అని చెప్పారా? చెప్పారు. ఏమన్నారు తెలుసా? దైవములు కూడా నీ నామం వలన మాకు, నీ నామం వలన మాకు, నీ నామం వలన మాకు మాకు పెంచేసుకుంటున్నాడు. గ్రాఫు క్రైస్తు గ్రాఫు పెంచుకుంటున్నాడు. చూడండి, అలా తొక్కెత్తి ఆలోచన చూపెట్టి ఇప్పుడు మీకు ఏమండి? నీ నామం వల్ల, నీ నామం వల్ల మాకు లోపడుచున్నది, నీ నామం వల్ల లోపడుచున్నది. రెండింటిలో ఏది కరెక్ట్? అయ్యా నీ నామం వల్ల స్వస్థత జరిగింది, నీ నామం వల్ల నా ద్వారా స్వస్థత జరిగింది. ఎలా ఉంది మాట? యేసునామానికి మహిమేది? దెయ్యం చాలా తెలియదు. వాక్యం విత్తేవాడు విత్తుతుంటే రాత్రిపూట వచ్చి గురువులు అన్నిటికీ నాడిపోయిందంటే. ఏ పదంలో ఏ వాక్యం జారుతుందో నాడుతుందో క్రైస్తవ బోధకులకు అర్థం కావాలి. చెన్ని చెబుతున్న మాట్లాడే దేవుడు మాట్లాడే అన్నాడు. దేవుడు మాటలే లోపల మధ్యలో యాడ్ అవుతుంది. అది తెలియదు. అది వేరు పడేయాలా, దాన్ని ఎడిటింగ్ అన్నారు. కట్ చేసే హక్కు దేవుడు మాకు ఇచ్చాడు. ఆ 70 మంది శిష్యులు సంచలనం తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి, నీ నామం వలన లోబడుచున్నవి. ఏ బలం వింటే బాగుండదు అక్కడ? నీ నామం వల్ల దేవుడు కూడా లోబడుతున్నాయా? ఎంత బాగుంటుంది. నీ నామం చెప్తే, నీ పేరు చెప్తే చాలు పిల్లలు కసగలు అనిపోతున్నాయి. మాకు అని అయితే సీఎం గారి పేరు చెప్తే ఇది భయపడ్డట్టు ఉంది ఇప్పుడు. అంతేగా? అంతే కదా? నేరగాలు బ్యాక్గ్రౌండ్ తెలుసా? సీఎం అంతే. మీరు భయపడతారు ఇప్పుడు. ఎందుకు? ఆయన బట్టి. దేవుడు వాళ్ళరా 2 పదాలు ఉన్న తాత్పర్య భావం ఈరోజు నీకు అర్థం అవ్వాలి. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. 10:20 ఆయనను దైవములు మీకు లోబడుచున్నవి. వాళ్ళేమో మాట్లాడారు, ఈయనేమో మీకు అన్నారు. ఏ తక్కువరా? మహాజ్ఞాని, నిన్ను హత్య చేయకూడదు మరి, కానీ నరకాన్ని మాత్రం తీసుకెళ్ళాలి అని ఆయన ఉద్దేశం. దైవములు కూడా మీకు లోబడుచున్నవని సంతోషింపక్క, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. దేహాలు లోపడితే పరలోకం వచ్చి అనుకుంటున్నావా? అద్భుతాలు జరిగిస్తే పరలోకం ఇస్తా అనుకుంటున్నావా?
విశ్వాసిస్తే పరలోకం ఇస్తా అనుకుంటున్నావా? ఇవ్వరా సోదరా, ఇవ్వను. ఎందుకు? తాత్కాలిక రోగాన్ని తీసివేస్తే కుదరదు కదా ఆయన. అంతర్గతంగా ఉన్న లోపాన్ని తీసివేయాలి. అది నా ఉద్దేశం, అది వాక్య ఉద్దేశం. దయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాబడి ఉన్నవి. పరలోకంలో ఉన్న మీ పేర్లు కాపాడుకోండి, తుసేస్త జాగ్రత్త అన్నాడు. తీసేసాడా లేదా? 70 మందిలో 10 మంది మిగిలాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం. ఆయన తన కోసం ఉన్నటువంటి వాడు, తనకు నమ్మినటువంటి వాడు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇందాకేమన్నాడు? 70 మంది శిష్యులను పిలిచి 70 మందిలో ఎంతమంది పోయారు? 68 మంది. అంటే ఇదంతా ఎవరనుకుంటున్నావు? చెప్తాను ఎవరో మరి తెలియాలిగా, మరి ప్రతి తెలియాలిగా. జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్న 12 మంది మాత్రమే మిగిలాడు అంటే, ఆ మిగిలిన వాళ్ళే మరొకటి పోయాడు అంటే, యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో మీరు ఆలోచించాలి. ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆలోచించాలి. అందుకే అంటాడు, నీతిమంతుడే రక్షింపబడుతా. నన్ను అంటుపెట్టుకున్న వాడికే పరలోకం లేకపోతే ఇంకా వాడికే ఉంటుంది, బయట వాడికే ఉంటుంది. 70 మంది తులసిపోయారంటే మిగిలిన 12 మంది వాళ్ళ పేరు చెప్పడం కూడా ఇష్టపడాలి దేవుడు. అప్పుడప్పుడు ఉండటం, ఎప్పుడైనా బాధ వెళ్ళినప్పుడు వాడి పేరు అవసరం ఇష్టపడతాం. ఎందుకు తెలుసా? వాడికి మనస్తత్వం కుడితో నిండుకుని ఉంటుంది. వాడి పేరు తెలిస్తే ఇంటేట్ వచ్చేస్తున్నది బాడీకి. అందుకే సహజంగా వాడు దూరం పెడుతూ ఉంటాం. దైవ లక్షణపు తత్వం అది. వాడు ఉన్నా, వాడు వస్తున్నా తెలిసినా, వాడు ఉద్దేశం మనసుకు తాకినా ఆ ప్రాంతానికి ఎప్పటికీ అడుగు పెట్టాం. యేసు పెట్టలా. ఎందుకు? దుర్మార్గుడి దగ్గరకు పెడితే మనం ఇష్టం వెళ్ళిపోతాం కదా. అదే దేవుడు వెళ్ళరా. అందుకనే దయ్యాలు కూడా మీకు లోపడుచున్నది. నిజాలు దయ్యాలు ఎవరికి లోపడుతున్నాయో మరి ఒక మాట చూద్దామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. యాకోబు పత్రిక దేవుడు అలాగ నమ్మడం మంచిదే. దైవములు కూడా అక్కడ ముందు చదువుకోండి. దేవుడు ఒక్కడే అని దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు. అలాగ నమ్మడం మంచిదే. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, మంచిదే అంటాడు ఆయన. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. మీకు వణుకుచున్నవి లేదు అక్కడ. ఏమన్నా? దేవుడు ఒక్కడని మీరు ఎలాగైతే నమ్ముతున్నారో దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి. వణుకుచున్నవి నమ్మి. నువ్వు వణుకుతున్నావా? వణికిస్తున్నావు కదా. వణుకుతున్నావా? నువ్వు వణికిస్తున్నావు. దేవుడి పేరు చెప్పి దయ్యాలను వెళ్ళగొడుతున్నావు. దేవుడి పేరు చెప్పి ఏదో చేస్తున్నావు. దేవుడి పేరు చెప్పి సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నావు. లేవురా సోదరానికి పరలోకం. 7:22 మత్తయి సువార్త. 7:22 మత్తయి సువార్త. ప్రభువును పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పైన 21 ఆ దినమందు అనేకులను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా? ఎప్పటికీ ప్రవచనం వరాలు లేవు. ఒకవేళ గుండు ఉంటే మనం వచ్చిన తుపాన్ వైశాఖ ప్రాంతాన్ని 100 సంవత్సరాలు వెనకబెట్టింది. ఏమైపోయాడు బోధకుడు? కాబోతున్న ప్రమాదం ఒడిశాకి తెచ్చి ఉంది. ఏదో ప్రాంతానికి ముప్పు ఉంది. నువ్వు తొలగిపోవాలని ఎందుకు చెప్పరా? నేను చెప్పడం పూర్తి మాత్రం ప్రార్థిస్తాడు. ప్రవచనాల భక్తుడు మీరు సారు. నీ నామమును ప్రవశింపలేదా? నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామం అనేకమైన అద్భుతాలు చేయలేదు. 1, 2 ఎన్ని చేయదా? అప్పుడు ఏమన్నాడు? 2 దండత్తా మీకు అన్నాడా? ఏమన్నాడు? అప్పుడు నేను ఎన్నడూ కూడా మిమ్మల్ని నేను చూడలేదు. అక్రమం చేయవాళ్ళారా మీరు నా ఎద్ద నుండి?
అలా పోయిన వారే 50 మంది. వాక్యం ఫస్ట్ చెప్పు, బాగు చేయటం కాదు. హక్కు ఇచ్చిన దేవుడే. వెళ్ళండి, వాక్యం చెప్పండి, స్వస్థత ఇవ్వండి, ఆ కుటుంబానికి ఏ అవసరమో తీర్చండి. పిల్లలు పెట్టి బాధపడుతున్నారా చూడండి, రోగ పీడితులుగా ఉన్నారా చూడండి. కానీ ముందుగా మీరు చేయవలసిన తెలుసా, వాటికంటే ఎక్కువగా ఉండవలసిన తెలుసా, హృదయంలో వాక్యం నింపాలి. హృదయంలో వాక్యం నింపాలి. వాక్యంలో ఎవరంటారయ్యా స్వస్థత చెప్తే వాళ్ళు అందరూ చెప్తారు. ఎందుకంటే వెలుచుకు విశ్వాసంగా పలానా తగ్గిందంట అంతే, ఇంకా తప్పు బళ్ళు కట్టారు అంతే. ఇంకా ఏం తగ్గింది, ఏం తగ్గింది, ఏం తక్కాలి? ఏమైనా దేవుడు వల్లరా కనుక ఆయన అంటున్నాడు కుదరదు. అందుకే ఈ మాట మళ్ళా మీకు ఇస్తున్నాను. అది పేతురు 4:18. నీతిమంతుడై రక్షింపబడిన దుర్గం అయితే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? నీతిమంతుడే చెప్పవలసిన వాక్యం చెప్పకుండా చేయడానికి కార్యాలు చేస్తూ ఉంటే కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి. తెలుసు విశ్వాసంలో వేస్తామని ఉంచుకుంటే అనుకుంటాడు దేవుడు జీవగ్రంథం నుంచి తీసేస్తానంతే. రాసుకున్నాడు నువ్వేదో ఉపయోగపడతామని. ఎప్పటికైనా సరే నీ మీద నమ్మకం, సువార్త పనులు సహకారంగా ఉంటామని, సువార్త వాక్యమైన సహకారతత్వాన్ని అందిస్తామని, సత్య సువార్తలు నువ్వంటే ఉంటామని నేను నమ్ముకున్నాను రా. అది లేదు, రాసుకున్న పేరు తీసేస్తా. హక్కిచ్చినోడు దేవుడు కాలరాయకపోడు. ఎవరైనా దేవుడు రాస్తే సంతోషపడకు. అది తుదమట్టుకు ఉంటుందా లేదా చూసుకోవాలి సంఘాల్లో. కానీ ఎక్కడ చూడండి ఎన్ని జరుగుతాయి అక్క అంతే. ఎంత గొప్ప వాక్యం అక్క చెప్తావా? అన్య జనులే వాక్యాన్ని మహిమపరిచారు. నువ్వు విశ్వాసం వాతావరణాన్ని ఇష్టపడుతున్నా. సంఘాలకు అదే కావాలండి, సంఘాలకు అదే కావాలి. ఒకడున్నాడు బెన్హీన్ తాగుతాడు ఫుల్గా మైకొచ్చేస్తే ప్రస్తుతం వచ్చాడు. సొక్కాయ పిసితే మొత్తం తగిలి పడుతూనే ఉంటారు. బెన్హీన్ భక్తి పెడుకుంటున్నావా? విభిన్న దేవుని వెళ్ళరా. అందుకనే తాగుబోతూ నన్ను గురించి పాటలు పాడుతున్నాడు యేసు. ఊకదా మాట. కనుక చాలా జాగ్రత్త సువార్త దగ్గర. వీటి మొదలుగా దిక్కు లేకుండా ఉంది దగ్గర. మరి మన పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు ఎందుకు అనుకుంటే ఎలా సహకారతత్వం ఏది, ఆలోచన ఏది? అది కాదండి క్రైస్తవం ఏంటి. నాకే వాస్తవ జీవితం స్టార్ట్ చేయకూడదు, అసలు వెళ్ళకూడదు. వచ్చినా వాడికి మనకి తేడా ఏం లేదు. వాడికి వాక్యం లేక తిరుగుతున్నాడు, నువ్వు వాక్యం ఉండకుండా తిరుగుతున్నావు, అంతే తేడా. నిలబెట్టి చూస్తే ఎవరిలో కనపడతాం. ఏంటి వాక్యం అనే పాలు నష్టం కనపడతాం. కనుక మా కారణము తెలుసు మనందరికీ. ఏమంటాడు మోషే ఇజ్రాయేలు నాయకుడు. రాత్రి పలకం తీసుకోవడానికి వెళ్ళాడు. అయిపోయింది 40 రోజుల పాటు. ఎందుకు దిగుతున్నాడు? అహరోను చూశాడు. ఏంటి అహరోను సౌండ్ ఏంటి? నేను వస్తాను సంతోషం అంటే కాదయ్యా నువ్వు పోయినామని గంతులు ఎత్తున్నాడు. అవునా? మరి నువ్వు చేశావు, ఏం చేస్తావు? నువ్వు రావని చెప్పాడు, బలంతం చేశాడు, దూరం చేయమన్నా దూరం చేశాను ఇచ్చాను అని అంటే నేలకేసి కొట్టేసి అందరూ చెబుతున్నాడు దేవుడు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు, ఏ ఉద్దేశంతో చేయమన్నాడు, మనం చేస్తుంది ఏంటి? మీరు రండి లోపలికి. ఎక్కడికి? కొండ మీద వెళ్ళా రండి. కొండ మీద తీసుకెళ్ళి నేను నీ గురించి ప్రార్థిస్తాను. నేను చేసిన తప్పును క్షమించమని, జీవనం మీ పేరు రాయమని. ఒకవేళ అలా జరగకపోతే నా పేరు చూసేసుకుంటాలే. ఎందుకంటే నాయకుడిగా మరి శారదా నాయకుడు అంటారు మీరు అందరూ. మరి కనుక రాయబడ్డ జీవగ్రంథంలో నా పేరు తీసేవని వాడు చేసుకుంటా. దేవుడికి నా పేరు తీసేయి. ఒకరి నిమిత్తం ఒకరి పేరు తీయడు దేవుడు. ఎవరి నిమిత్తం ఆడు ఎత్తాడు. కానీ మోసే ఎంత తగ్గింపు. అందుకని తన ఇల్లంతకంలో మోసే వాడు చేసిన తప్పుకు నీకు శిక్ష అలా ఇవ్వను నేను. ఎవరి వాడికే. ఎంత గొప్ప ఆలోచన మోసం. దీర్ఘమాకాండము 32వ అధ్యాయము 32-33 వచనములు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహసించుదువా లేని కదా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తీసివేయాలి. నువ్వు అలా క్షమించావా? క్షమించకపోతే మాత్రం నా పేరు తీసేయి. ఎందుకంటే తెలియకుండా చేశారు. తెలియకుండా చేయలేదు మోషే. 430 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నారు. 40 రోజులు లేకుండా పోయారు. 430 సంవత్సరాల్లో నా గురించి గొప్పగా ప్రతి క్షణం ఆలోచించారు. జీవనంలో రాసుకున్న పేరు ఎప్పుడెప్పుడు ఎక్కడొచ్చాయో 40 రోజులు నా మాట రాతగా ఇస్తుంటే నువ్వు వస్తే
వాళ్ళు నన్ను అవమానపరిచారు. అదే చూడాలి కింద. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణ్ణి నా గ్రంథము నుండి తీసివేస్తా. నా ఎదుట పాపం చేశారు, నా ఎదుట పాపం చేశారు. చేసుకొచ్చిన నేను, పుట్టించిన నిన్ను, కనబడింది కంటికి, ఎన్ని అద్భుతాలు చేయలేదు. పొలకు దేవుడుగా ఉంచాను. పాడితే ఏమైంది? ఎర్ర సముద్రం గోడైపోయింది. చూడలేదా? ప్రపంచం నీకేం కావాలా? చరిత్ర ఇంకేం కావాలి? ఇన్ని చేసిన బంగారంతో, వాళ్ళు కలిగి ఉన్న బంగారంతో దూరం చేసుకొని ఇది దేవతగా అనుకొని నన్ను ప్రక్కన పెడితే నువ్వు ప్రార్థిస్తే వినను మోసి అవసరం లేదు. నీ పేరు అలాగే ఉంది, వాళ్ళ పేరు తీసేస్తున్నా, నువ్వేం బాధపడకు. అప్పటిదాకా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంటే, పిల్లలు వెనక్కి వెళ్ళిపోతుంటే ఎంత బాధపడి ఉంటాడు మోసే. 40 రోజులు ఓపిక లేకుండా ఉన్నారా మీరు? ఎంత బాధపడి ఉంటారు. ఒకవేళ చనిపోతే ఆనవాళ్ళు చూడొచ్చు కదా వచ్చి కొండ మీదకి. ఎక్కడ డిసైడ్ చేస్తావా? చూడాలండి, చూసి డిసైడ్ చేయాలి. కొండ ఎక్కొచ్చు కదా. మోస ఎక్కడ ఎందుకు ఎక్కలేరు? మోస ఉద్దేశం 40 రోజుల పాటు ఉన్నాడు. తెలియదు బాబు మోసకి, తెలియదు. బోధ జరుగుతుంది అక్కడ, బోధ జరుగుతుంది. బోధ అంటే తన ఆత్మలోకి తన ఆత్మను పంపించి ఇద్దరు కలిసి సంభాషించుకుంటున్నాడు. అది గడిచిపోతుంది. రోజు తెలియదా? సమయం తెలియదా? 40 days పగలు రాత్రి నిలబడి ఉన్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చేయి, ఈ మాట విను. మోసే పరవశించిపోతున్నాడు. రోజులు గడిచిపోయి సచ్చినోడికి రోజులు వచ్చినట్టు ఈయనకు వచ్చేసాయి రోజు. మహిళ సంవత్సరం ఏంటంటే నువ్వు 10 సంవత్సరాలు ఏం సాధించావు? 1000 సంవత్సరాల నుంచి ఈ రోజు వినే ఈ మాట వరకు దేవుడి దగ్గర ఎలా ఉండగలిగావు? నువ్వు 5 సంవత్సరం అయిందా? ఏం చేసావు? అది కొరకు ఏం చేశావు? ఈ 360 రోజులు నువ్వేం చేశావు? నువ్వు కూడా పోవాలిగా. దేవుడు దేవుడు ఆలోచించలేకపోయింది మోసే గురించి. నువ్వు చూస్తే పోతుంది అంటే ప్రేమ లేదు, బాధ్యత తీరిపోయిందిగా. బాధ్యత తీరిపోతే ప్రేమ అన్నదేం కాదు తెలుసా మీకు? లోకం. బాధ్యత ఉన్నా తీరిపోయినా ప్రేమ అన్నది అలా నిలబడాలి. అది యేసులో ఉంది. యేసులో కలిగిన వాడి మనలో ఉండాలి. ప్రేమకు అర్థం లేదు సుమా. అందుకు ప్రేమ దేవుడు అన్నారా? అందుకంటున్నాడు 10 మాలు కొంచున్నాను. అయ్యా 10 మాలు కొంటున్నాను. కొద్ది మోసే, నా ఎదుట పాపము చేసిన వాడి నా గ్రంథంలో నుంచి నేను తుడిచివేస్తా. తుడిచి డిసైడ్ చేసుకున్నా. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంతే, మార్పు రాదు నాకు. నేను తీసుకుంటే అంతే కట్టుకుంటాను. దేవుడు ఎంత గొప్ప అంటే ఎంత బాధపడి ఉంటాడు మోసే. నడిపించే నాయకుడు కంటి ఎదుట అందరూ కూలిపోతుంటే ఎంత బాధపడి ఉంటాడు. సత్యవాడికి ఏమన్నది వాడు పోతాడు అంతే. అని బతుకులోకి కదా బాధ. వాడి గురించి దేవుడు వాళ్ళారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము. యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెలుగు తీసి మరి ఎందరూ ఆయనను వెంబడింపలేదు. ఎవరో శిష్యులు ఎందుకు వెంబడించారు చెప్పండి? శిష్యులు అంటేనే వెంబడించేవారు, సంఘస్థులు అంటేనే సంఘానికి వచ్చేవారు. ఎందుకు రాకుండా పోయారు చెప్పండి? అందుకని చాలా సంఘాల్లో అయ్యగారు సంఘానికి నొప్పి లేకుండా వాక్యం చెప్తారు. నొప్పి ఉందనుకో రాడు. మమ్మల్ని అన్నారు అంటే ఎవరు కదా, ఎవరిని అంటే కదా వాక్యం ఎవరిదో లోపం ఉంటే వాడి తగ్గుతుంది, వాడికి గుచ్చుకుంటుంది అని. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎందరూ ఆయనలో 58 మంది వెనక్కి ఎప్పుడు రాలా. ఎందుకు? ఆయనే ఉంది 65వ వచనంలో. స్పష్టంగా మా మాట కట్టు అవుతుంది కదా. మరియు తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే, తండ్రి చేత వానికి కృప లేకపోతే నా ఎద్దకు మీరు రారు. మీరు వచ్చారంటే నా తండ్రి చెప్తున్నారంటే. నీ తండ్రి చెప్తామా? మేమేగా నిర్ణయించుకుంది. చర్చికి పోవాలి మేమేగా అనుకున్నది. మేమేగా అంటే మాకు రాలగలతా. బ్రదర్ వాక్యం బాగా చెప్పారు, మీకు వస్తుంది. బ్రదర్ దేవుడి మాటలు బాగా చెప్పారు, ఆయనకి వెళ్ళిపోయింది. ఎంత చెప్పినా కూడా బ్రదర్ వాళ్ళ పోగల బాధ. మేము వస్తే మా గురించి చెప్పట్లా, తండ్రి గురించి చదువుతున్నాడు కదా. ఆ తండ్రి మేము చూసామా? ఊరు చిత్రం తెమ్మన్నా ఆ తండ్రి మాకు తెలుసా? ఆ తండ్రి గురించి మేము విన్నామా? ఒకరు వచ్చారు, ఎన్నుకున్నారు, మీ దగ్గరకు వచ్చావు, శిష్యులుగా ఉన్నావు.
అన్ని చేసి వచ్చాం, అయినా సరే తండ్రి జాయిన్ చేసామేంటి అంటే మాకు బాధ వస్తుంది, ఇక మేము రాం, మాకు బాధ వస్తుంది, ఇక మేము రాం. ఆ తండ్రి చిత్తం లేదే యేసు లోకానికి రాలా. యేసులో నుంచి వచ్చిన మాటే లోకానికి అనగా గ్రామానికి వెళ్ళింది. గ్రామం నుంచి ఇద్దరితో చెప్పిన 70 మంది వచ్చారు. తండ్రి పేరు చెప్తే వెళ్ళకొచ్చిన నష్టం ఏంటి? అయ్యగారికి కావాలి ఘనత, ఆడికేవచ్చు. పాస్టర్ గారికి ఘనత వచ్చిందా? కథం. నువ్వు పెట్టారా? కథం. ప్రతి మాటలో దేవుడికి మహిమ కలగాలి. ఆ ఉద్దేశం ఎంత జాగ్రత్తగా చూపుకోవడం ఆయనకే కలగాలి. కనుక ప్రేమైన దేవుడికి దక్కల కనుక ఇలా కావాలి కోరుకున్నాడు, కనుకనే వెనక్కి వెళ్ళిపోయారు. ఇక నమ్మకుంటే ఎప్పటికీ కనపడాలి. ఇక మనకి ఇక ముందు దేవుడే అనుకుంటే వెళ్ళిపోతుంది పూర్వమని. మాకేమో మా పేరునే, ఆ పేరు కనపట్లేదు కదా, మా పేరు అది మేము రాం. ఆ 55 మంది పోయారు. సువార్త ఆపాడా? ప్రపంచానికి జ్ఞానం పంపించాడు. ఎవరి వల్ల సువార్త ఆగదంటే కనుక ఘనత మీ మాటల్లో కానీ, సంఘ వాక్యంలో కానీ, సభలో కానీ, బోధకుల్లో కానీ ఖచ్చితంగా స్వార్థం ఉండాలి, వాక్యమే ఉండాలి. అలాంటి వాక్యం ఉందా? నిజంగా తెలియాలి. ఒకసారి మనం ఆలోచించాలి. అప్పటి నుండి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అంటే నరకానికి వెళ్ళిపోయాడు, రాసుకున్నా పోయాడు. పాప రాసుకున్నాడండి నమ్మకంతో, తుడిచేశాడు. ఏం చేస్తాం మరి? నరక తుడిసిపడేశాడు. మరి ఇప్పుడు బోధకుడు చేయాలి, వాక్యంతో తుడిచేస్తున్నాడు కదా. యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనము, యేసు జనులను కూర్చుండబెట్టని చెప్తున్నాడు. ఎంతమంది కూర్చుంటారు? కూర్చొని జరుపుకుంటాను కొంచెం ఇలా కూర్చొని చికెన్ చేసుకో వేసుకుంటున్నాడు. జనం బాగా చెప్పండి, కొంచెం జరుపు మంచి కూర్చోండి, మా సిగ్గరెట్ కూర్చోండి, సారుగా కూర్చోండి. యేసు జనులను కూర్చుండబెట్టని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండను, సూపర్ గా ఉంది వాతావరణం, చాలా పచ్చిగా ఉండను. కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు లెక్క రాశాడు. స్త్రీల లెక్క రాయడా, పిల్లల లెక్క రాయడా, వృద్ధుల లెక్క రాయడా, ఎవరి లెక్క రాయడా, నీ లెక్కే రాయలేదు. ఎలా మరి? ఎలా ఏమంటే కూర్చుండబెట్టని చెప్పాడు. ఎందుకు? వాక్యం పెట్టాలని అనుకున్నారు కదా. వాక్యం కూడా కాదండి. ఈ రిఫరెన్స్ ఉంటే అలాగే అనిపిస్తుంటుంది మనకి. యేసుక్రీస్తు అంటేనే వాక్యం చెబుతారని, యేసు మాటల్లో గొప్పకుంటుందని, బోళ్ళంత ఉంటుందని అనుకున్నారు. 5,000 మంది పురుషులు, స్త్రీల లెక్క లేదు, వృద్ధుల లెక్క లేదు, నలుగుల లెక్క ఏ లెక్క లేవు, ఒక్క పురుషుల లెక్క. అంటే ఎంతమంది చుట్టారు చెప్పండి? కూర్చుండబెట్టి అని చెప్పారంటే ఎంతమంది వచ్చుంటారు? ఈ మాట తీసుకొని అయ్యగారు మన దగ్గర కూడా చాలా మంది పురుషులు ఎంతమందమ్మా అని అంటే ఇంతమంది తల్లి అంటే. కానీ ఆయన కాడికి ఎందుకు వచ్చారో ఈయన కాడికి తెలిస్తే బాగుంటది. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనము,